I know you feel it this one. Some of that ghetto soul. I know you feel it this one. నువ్వేంటిక్కడ? నేను హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంటికి కూడా వెళ్ళలేను. దీనికో పరిష్కారం దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఓ అలాగా? అయ్యో, ఇక్కడ ఉండడం కుదరదు. ఇది బ్యాచిలర్స్ మాత్రమే ఉంటున్న ఇల్లు. నన్నేం చేయమంటావు రాయ్? ఇంట్లో వాళ్ళంతా నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. ఎవరో ఏమిటో తెలియని మనిషితో తాళి కట్టిస్తారు. తర్వాత చేసుకుంటానని చెప్తూ వస్తున్నాను. ఎంతకాలం ఇలా? నా వల్ల కాదు. డోంట్ వరీ, నేనున్నాను కదా, ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. నిమ్మి, నువ్వు అనుకుంటున్నట్టేం లేదు. బాగుంది, కానీ ఒక మాస్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఇవన్నీ సరిపోవు. ఏదైనా ఎక్స్ట్రా బిట్ వేస్తేనే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చెప్తే చాలు, ఆ విధంగానే చేసి చూపిస్తాను. నేను ఒక సాధారణమైన వాణ్ణి. ఎలా ఉంది సార్? ఇది ఆల్రెడీ హిందీ సినిమాలో వచ్చింది సార్. అయితే ఎన్నో ఏళ్ళైందిగా. ఎక్కడి వాళ్ళకి ఇదంతా జ్ఞాపకం ఉంటుందంటావా? నువ్వు మిక్స్ చేసివు, నేను చూసుకుంటాను. నేను మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఇలా కాపీ కొట్టడం ఇష్టం లేదు సార్. ఏంటయ్య అలా అంటావు? ఈనాటి జనం పల్స్ నీకంటే నాకు చాలా బాగా తెలుసు. జనం పల్స్ తెలియడానికి ఇంట్లో కూర్చొని DVD చూస్తే సరిపోదు, వాళ్ళతో కలిసి సినిమా చూడాలి. ఇంతవరకు ఏమీ సాధించా నువ్వు నాకు నేర్పిస్తావా? తీసుకుని పోరా. తీసుకొచ్చాడు పెద్ద. ధైర్యం ఉంటే ఇంకోసారి విసిరేరా. నా ఆఫీసులో నుంచుని నాకు ధైర్యం ఉంది అంటావా? గెట్ అవుట్. ఇవన్నీ నెమ్మదిగా ఏరుకొని వెళ్ళాలి. కావాలంటే నువ్వే బయటికి పోరా. థ్యాంక్ యూ. నిమి, నువ్వేంటిక్కడ? ముందు కూర్చో, చెప్తాను. ఒక ముఖ్యమైన విషయం. ఏంటి? ఏదైనా గొడవ? గొడవేం లేదు, వాడి గురించి నీకు తెలిసిందే కదా. ఓకే, బాయ్. నా ప్రశ్నకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పలేదు కదా. విషయం ఏంటో చెప్పరా. నీకేమీ తెలీదు కదా. నీకు కావలసిన వాళ్ళు షిఫ్ట్ అయి వచ్చేసారు. అటు చూడు. షిఫ్ట్ అయ్యా? ఎవర్రా? దీని గురించి నీకేం తెలీదు కదా. ఫోన్లో లైన్ దొరకలేదు. హర్ష, నువ్వు మా వాళ్లతో కొంచెం మాట్లాడు. నేనిప్పుడు ఇంటికి వెళితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నా విషయం నీకు చెప్పాను కదా. ఐ నీడ్ సమ్ మోర్ టైం. టేక్ యూ ఓన్ టైం. కానీ మా నాన్నతో కొంచెం మాట్లాడు. నేనొచ్చి చెప్పినా ఆయన ఒప్పుకోరేమో. మనం ఒప్పిద్దాం.
ఎరా ఆయన వస్తారా? సార్ ఆర్డర్ ప్లీజ్. రాకుండా ఉండరు. ఇలా చూడండి బ్రో, మేము ఇంకా కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ ఇస్తాం, సరేనా? ఓకే సార్. రే, పర్సు నీ దగ్గర ఉంచు. క్యాష్ నువ్వు ఇచ్చినట్టే ఉంటుంది. ఏంట్రా నేను ఇవ్వడం ఎందుకు? రే, నీకు ఉద్యోగం లేదు, చేతిలో డబ్బైనా ఉందనుకో. నువ్వు మర్యాదగా ఎంబీబీఎస్ పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. పేరుకు ముందు ఒక డాక్టర్ అనే పట్టం ఉండేది. అంటే నా లక్ష్యాన్ని వదులుకోమంటావా? ఎరా, నీ పేరుకు ముందు డాక్టర్ ఉంటే పియానోలోంచి మ్యూజిక్ రాదంటావా? రాదు. రే, వాళ్ళు వచ్చేసారు. నాన్న, తను హర్ష, తను రాయ్. హలో అంకుల్. హలో సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత. మీరేం చెప్పనే లేదు. రెండు నిమిషాలు. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఇదేమీ సాధారణమైన విషయం కాదుగా. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అయినా మీరు టైం కావాలని అడిగారుగా, ఆలోచించి కబురు చేస్తాను. రా. మనం అయిపోయినట్టే. నోరు ముయ్యరా. ఏం చేస్తున్నావురా? పారిపోవడానికి ప్లాన్ వేస్తున్నా. ఈ దారి కూడా క్లోజు. బేరర్, వీళ్ళందరికీ జ్యూస్ ఇవ్వు. ఏ జ్యూస్ కావాలి సార్? యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్, మోసాంబీ, వాటర్ మిలన్, బనానా, పిస్తా షేక్. పిస్తా చాలు, పిస్తా చాలు. ఎరా, పిస్తా చాలుగా. పిస్తా చాలు. హర్ష, ఏంటిది? ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటే బాగుంటుందిగా. ఎందుకు అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు? అసలు నువ్వెవరు? నేను మాయాకి బాబాయిని, సోమశేఖర్ని. నేను అన్ని విషయాలు ఆయనకి చెప్పేశాను. ఆయనతోనే మాట్లాడాలని చెప్పాను, అంతేగాని బాబాయిలతో మామయ్యలతో మాట్లాడడానికి రాలేదు. ఓ సార్, నిజంగా మీ పద్ధతి చాలా చీప్గా ఉంది. నేను మీకు మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను, కానీ ఆ రెస్పెక్ట్ మీరు నాకు ఇవ్వలేదు. హర్ష, నేను నిన్ను కాస్త టెస్ట్ చేసి చూశాను. ఇప్పుడు కాలం చెడిపోయింది. చాలా మంది ఆకర్షణతో పెళ్లి చేసుకుని తర్వాత వదిలేస్తున్నారు. నా కూతురు భర్తగా వచ్చేవాడు నా బిడ్డను ఎలా చూసుకుంటాడో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానంతే. నేనిది ఎక్కడో విన్నానే. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నువ్వు ఎంత టైం అయినా తీసుకో. ఇప్పుడు నేను మాయని ఇంటికి తీసుకువెళ్తాను. ఐ హోప్ యూ డోంట్ మైండ్. అదేంటి, ఇప్పుడేగా నేను అంతా వివరంగా చెప్పాను. వీళ్ళల్లా ఉన్నాడే. కానీ షూటింగ్ మొదలైంది. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ని ఫిక్స్ చేసాం. మనం నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం. ఏదైనా మ్యూజిక్ ట్రాక్ ఉంటే దాన్ని తీసుకురా, నా మెయిల్ ఐడికి పంపు. ఓకే, కలుద్దాం. ఓకే సార్. ఓకే.
పాటలు బాగున్నాయి. నా కొత్త సినిమా వర్క్ జరుగుతోంది, అంచేత ఇందులో కుదరదు. కానీ నెక్స్ట్ పిక్చర్ తప్పకుండా పిలుస్తాను. ఏదో ఒకటి చేద్దాం. ఓకే, సరే కీప్ ఇన్ టచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. శర్మ గారు వస్తామని చెప్పారు. ఆయన ప్లాన్స్ అన్ని నిమిషానికి ఓలా ఉంటాయా? ఏం చెప్పలేమయ్యా. ఒక్కసారి వింటే చాలు సార్, ఆయనే ఇష్టపడతారు. నేను కొత్తగా ఒక సాంగ్ ని కంపోజ్ చేశాను. ఈ ఇలా చూడు, సీన్ సార్. ప్రొడ్యూసర్ లేని సినిమాకి మ్యూజిక్ ఎందుకు? ప్రొడ్యూసర్ని తీసుకురా, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు సార్, బయలుదేరవయ్యా. సార్ అది కాదు బయలుదేరు సార్. బయలుదేరు. కొంచెం ఉండు. ఏమిటి చెప్పు. వచ్చేస్తున్నారు. వస్తున్నాను సార్, వస్తున్నాను. సార్, ప్లీజ్ సార్. సార్ ఏంట్రా నువ్వు ఫోన్ వదిలేసి వెళ్ళిపోయావు? మర్చిపోయాను రా. ఇప్పుడేంటి? మిస్డ్ కాల్స్కి పెద్ద లిస్టే ఉందిరా, ఇదిగో. 22 మిస్డ్ కాల్సా? అన్నోన్ నెంబర్స్. హలో హర్ష, వీళ్ళు నన్ను ఇంట్లో బంధించారు. నువ్వు వెంటనే రా. ఇంటి అడ్రస్ నీకు SMS చేస్తాను. రేయ్, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్, రేయ్, ఆగరా, రేయ్, కొంచెం ఆగరా, మనందరం కలిసి అక్కడికి వెళ్దాం. అందరమునా? ఎవర్రా? ఒకరున్నారు. I know you feeling this one. Some of that ghetto song. I know you feeling this one. నేను ఆ రోజే అనుకున్నాను ఇందులో ఏదో గోల్మాల్ ఉందని, కానీ అది మీకు అర్థం కాలేదు. అటువంటి వాళ్ళందరికీ ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. మిగిలిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు. అయినా అతను అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఏయ్, నువ్వు పాత రావుగోపాలరావు సినిమాలను చూడలేదా? నా బంగారు నిమి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వాడు అసలే టెన్షన్లో ఉంటే అనవసరంగా ఏదో ఒకటి గొనుగుతూ నేను చెప్పిన వస్తున్నా. దాంట్లో తప్పే ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా, ఇద్దరం వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈరోజు ఏమైంది? అసలు మీకేం అర్థం కాదు. ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది. ఒరే, నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వు మరో కొత్త సీన్ చేయకు. ఒకవేళ వాళ్లే ఏదైనా ప్లాన్ చేసుంటే నువ్వు పని చేయి. ఇప్పుడు మనందరం బయట వెయిట్ చేస్తూ ఉన్నామని తన్ని ఎవరికీ తెలియకుండా బయటికి రమ్మని చెప్పు. మాయా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వొకటి చెయ్యి. అక్కడ మేము కారుతో రెడీగా ఉంటాం. నువ్వెవరికి తెలియకుండా ఇంట్లోంచి వచ్చేయి. అలా రావడం నా వల్ల కాదు. అలా రావాలంటే వాళ్ళతో చెప్పే నేను బయటికి వచ్చేస్తాను. ఓరి దేవుడా, వెళ్ళక తప్పదు.